మెంతి కూర ఒక మంచి ఫైబర్ సోర్స్ అండి. ఇంకా చికెన్లో ప్రోటీన్ కంటెంట్ చక్కగా ఉంటుంది. మరి రెండింటిలో ఐరన్ కంటెంట్ చాలా బాగుంటుందని తెలుసా మీకు? ఐరన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవాళ్ళు హ్యాపీగా గిల్ట్ ఫ్రీగా లాగించేలా మెంతి కూర చికెన్ రెసిపీ చూద్దామా? హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇక్కడ నేను 750 గ్రామ్స్ లెగ్ ఇంకా థై మీట్ తీసుకున్నానండి. అలాగే కాస్త లివర్ కూడా తీసుకున్నాను. లెగ్ ఇంకా థై మీట్లో మనకి ఐరన్ ఇంకా జింక్ కంటెంట్ చాలా బాగుంటుంది. సో అది తీసుకున్నాను నేను. కొంచెం ఈవెన్ లివర్లో కూడా మనకి ఐరన్ అండ్ జింక్ బాగా ఉంటుంది. సో సింపుల్ మ్యారినేషన్ అండి. ఉప్పు, పసుపు, ఇంకా నిమ్మరసం ఇవి వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ, ఎక్కువ మసాలాలు ఏముండవండి. ఒక కుక్కర్ పెట్టుకుందాము. దాంట్లో కాస్త ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అలాగే బేసిక్ హోల్ గరం మసాలాలండి. దాల్చిన చెక్క అరెంచు, అలాగే 2 ఇలాచీలు, 3 లవంగాలు, ఒక నల్ల ఇలాచీ, ఇవి వేసి ఒక్కసారి వేయించుకుందామండి. వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ను, ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ ఇవి, అలాగే కాస్త ఉప్పు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఓకే, దీని తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన మెంతి కూర ఒక 150 నుంచి 200 గ్రాముల వరకు వేసుకోవచ్చండి. బాగా వేయించండి. చేదు అనేది అస్సలు ఉండదు. లో ఫ్లేమ్లో మంచిగా వేయించుకోండి మెంతి కూర ఎంత బాగా వేగితే మీకు అంత కూర టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. తర్వాత వచ్చేసి బేసిక్ మసాలాలు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కాస్త పసుపు, ఇంకా కారం, కొంచెం అంతా వేడి నీళ్ళు వేస్తున్నానండి. ఒక 1 to 2 టీ స్పూన్స్ అంతే. ఒకసారి మసాలాలన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పెద్ద సైజ్ టమాటాలు సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇవి కూడా ఒకసారి హై ఫ్లేమ్లో మంచిగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మంచిగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు ఒకసారి మంచిగా మగ్గిపోయినాయి అంటే దీంట్లోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది వేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా కలపాలండి. మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకుంటే మనకి ఈ మసాలాలన్నీ కూడా చికెన్కి మంచిగా పట్టుకుంటాయి. ఆ తర్వాత దీంట్లోకి మనము వేడి నీళ్ళు వేసుకోవాలండి. ఖచ్చితంగా వేడి నీళ్ళే వాడండి. చల్ల నీళ్ళు అస్సలు వేయకండి. మనకి చికెన్ అనేది రబ్బరీగా అయిపోతుంది. ఒక 1.5 కప్ వాటర్ వేసానండి. అలాగే తగినంత ఉప్పు కూడా ఇదే టైంలో చెక్ చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని మనము జస్ట్ హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ ఇచ్చుకోవాలండి. చికెన్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. ఒక్క విజిల్ కన్నా ఎక్కువ పెట్టకండి, మళ్ళీ చికెన్ ఓవర్ కుక్ అయిపోతుంది. సో చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. గ్రేవీ మీకు ఇక్కడ కొంచెం పలచగా అనిపిస్తుంది. సో దానికి మనం ఇక్కడ టేస్ట్ ప్లస్ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేస్తుంది. సో దీనికి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేయించి పొడి చేసుకున్న నువ్వులండి, అలాగే 1 టీ స్పూన్ అంతా చికెన్ మసాలా వేసి కొంచెము ఒక 2 నిమిషాలు మూత పెట్టి వదిలేసారంటే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరతోటి ఫినిష్ చేసుకోవడమే. రోటీ, నాన్, చపాతీ, పూరి, జీరా రైస్ లేదా బగారన్నం దేంతో అయినా సూపర్ కాంబినేషన్ అండి. హెల్దీ కెన్ బి టేస్టీ అనడానికి ఈ రెసిపీ ఒక మంచి ఎగ్జాంపుల్ అండి. తప్పకుండా ట్రై చేసి గిల్ట్ ఫ్రీగా లాగించేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.